హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ విషయం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి వీడియో చూడటం. ఎవరైతే మమ్మల్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేయండి, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. ఈ వీడియోలో ఈ పర్టికులర్ వీక్లో జరిగిన ప్రతి విషయం గురించి మాట్లాడుకుందాం. వీడియో లెంతీ ఉండదు, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను అనమాట. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో ఈ వీక్ కంప్లీట్ అనాలిసిస్ అయితే తెలుసుకుందాం. నాగార్జున గారు సాటర్డే వచ్చాక ఎలాంటి విషయాలు మాట్లాడాలి, ఎలాంటి పాయింట్స్ని హైలైట్ చేయాలి, అండ్ కంటెస్టెంట్స్ గురించి ఏమని గట్టిగా చెప్పాలి అనేది కూడా మాట్లాడుకుందాం. ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాయింట్, ఈ వీక్ గురించి మాట్లాడాలంటే కంటెంట్ అయితే పెద్దగా ఏం లేదండి. ఎందుకంటున్నానంటే కంటెంట్ ఏం లేదని, ఈ పర్టికులర్ వీక్లోనే ఎంటర్టైన్మెంట్ టాస్క్ అంటూ ఒకటి పెట్టారు. మీరు చెప్పండి ఎంతమంది 100% వాళ్ళ టాలెంట్ని బయట పెట్టారో. ఈ కంప్లీట్ వీక్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరు 100%గా పర్ఫామ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇమ్మాన్యుయల్ కూడా అంతగా పర్ఫామ్ చేయలేదు. బికాజ్ ఎవరైనా సపోర్ట్ ఉండాలి, ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ టాస్క్కి ఎవరైనా సపోర్ట్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఎంతవరకు ట్రై చేయగలడో అంతవరకు ట్రై చేశాడు. బట్ పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ కూడా అంత 100% ఇవ్వలేకపోయాడు ఎంటర్టైన్మెంట్లో అనిపించింది ఈ వీక్, పర్టికులర్గా ఎంటర్టైన్మెంట్ టాస్క్లో. సెకండ్, ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడాలంటే స్టార్టింగ్ నేను ఇచ్చిన హైప్ ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఎంటర్ అవుతున్నారో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, కాంపిటీషన్ కూడా గట్టిగా ఉంటారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్కి అనుకున్నాను. బట్ నేను చెప్పిన ఒపీనియన్ని నేనే మళ్ళీ బ్యాక్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అంత వరస్ట్గా పర్ఫామ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. చెప్పాలంటే ఈ పర్టికులర్ వీక్లో గట్టిగా మాట్లాడాలంటే ఒక 10 to 15 మినిట్స్ కనిపించి ఉంటారు. ఎవరు? గౌరవ్, నిఖిల్, నెక్స్ట్ రమ్య గారు అండ్ ఐషా గారు. ఓకే, రీజన్ చెప్తాను. ఎందుకంటే ఐషా గారు సేవ్ అయిపోయారు ఫస్ట్ థింగ్. దాంతోపాటు ఆవిడకి ఒంట్లో బాగోకపోవడం వల్ల అసలు ఇంకా కనిపించలేదు, ఎక్కడ స్క్రీన్లోనే కనిపించలేదు. సో సెకండ్ పాయింట్ అది, అంటే సెకండ్ రీజన్ అది, ఆవిడ ఎందుకు అంత పర్ఫామ్ చేయలేదు అనే దానికి. థర్డ్, గౌరవ్ ఎంటర్టైన్మెంట్ అసలు ఎందుకున్నాడో అంటే తెలుగు అంటే మేబీ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల కొంచెం పర్ఫామ్ చేయలేకపోతున్నాడు ఏంటో, అసలు కనిపించలేదు ఆయన. అండ్ నిఖిల్ అంటారా, నిఖిల్ ఏదో ఓన్లీ స్ట్రాంగ్ లైక్ ఫిజికల్ టాస్క్లోనే ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడు తప్ప ఇన్ జనరల్ నార్మల్గా ఎంటర్టైన్మెంట్ టాస్క్ కానీ అంత యాక్టివ్గా కనిపించట్లే. చాలా 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 రిజర్వ్డ్గా ఉంటున్నాడు తప్ప బయటకు కనపడట్లేదు ఆయన ఆట. ఓకే, అండ్ కమింగ్ టు రమ్య గారు, నామినేషన్లో వరస్ట్ రీజన్స్ పెట్టి నామినేషన్ చేసింది. బట్ స్టిల్ ఈ వీక్లో ఎంటర్టైన్మెంట్ టాస్క్లో కూడా ఎక్కడ కనిపించలేదు. ఏదో అందరూ మేకప్లు వేసుకొని అందరూ ఒక గెటప్లు రెడీ అయిపోయారు, కానీ అసలు ఏమో నాకేం అనిపించలేదు. అసలు ఎందుకో చప్పగా అనిపించింది ఈ పర్టికులర్ వీక్లో. ఎంటర్టైన్మెంట్ అసలు ఏం లేదు, అసలు కంటెంట్ లేదు, హైలైట్ చేయడానికి ఏం లేదు, అండ్ పెర్ఫామ్ చేసింది కూడా ఏం లేదు ఎవరును. రణరంగంలో చేయాల్సిన యూనో టాస్క్ అయితే ఇది కాదు. ఒకవేళ టాస్క్ ఇదైనా సరే దాన్ని మరికొంచెం మంచిగా చేయొచ్చు, యాక్చువల్గా ప్లాన్ చేయొచ్చు బిగ్ బాస్. బట్ ఏం కనిపించలేదు నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ అయితే చెప్పండి. నాకైతే అసలు ఈ వీక్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళను, ఇమ్మాన్యుయల్తో సహా చెప్పాలి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కూడా ఇచ్చాడు ఎంటర్టైన్మెంట్, ఆయన అంతా ఆయన ఇచ్చాడు తప్ప, బట్ అది కూడా అంత పండలేదు ఎక్కడ కూడా. ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఆల్సో ఈ వీక్ నామినేషన్లో ఒక పాయింట్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను. సో కళ్యాణ్ తనుజాని నామినేట్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, తనుజాని నామినేట్ చేయడంలో ప్రాబ్లమే లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నామినేట్ చేయడానికి పర్ఫెక్ట్ రీజన్స్ ఉన్నా కూడా తనుజాన్ని నామినేట్ చేసే వరకు వెళ్ళే ముందు తనకి ఇంకా ఎవరెవరు అడ్డుగా ఉన్నారు, అండ్ గేమ్ పరంగా లేదా బ్యాక్ స్టాపింగ్ పరంగా లేదా తన వెనకాతలు మాట్లాడే వాళ్ళ మీద కూడా నామినేట్ చేయొచ్చు. బట్ అవన్నీ వదిలేసి ఏదో అందరి ముందు హీరో అవుదామనో లేదంటే మంచి పేరు వచ్చేస్తుందో, లేదంటే లైక్ తనుజానే నామినేట్ చేశాడు రా అన్న ఆ పేరు రావాలనో, లేదంటే ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో ఏంటో మరి నాకు తెలీదు. బట్ వరస్ట్గా తనుజాని నామినేట్ చేద్దాం అనుకున్నాడు. రమ్య నామినేట్ చేయడం వల్ల నేను తనుజాని నామినేట్ చేయలేదండి, లేదంటే నేను తనుజానే నామినేట్ చేస్తానని బహిరంగ చెప్పాడు అందరి ముందు. అండ్ వరస్ట్ రీజన్స్ చెప్పి సంజన గారిని నామినేట్ చేశాడు. సో అక్కడ ఆయనకి
డిఫరెంట్ కంటెస్టెంట్స్ మీద నామినేట్ చేయడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. చెప్పాలంటే ఆయన బ్యాక్ సైడ్ మాట్లాడిన రమ్య గారిని నామినేట్ చేయొచ్చు. ఆయన బ్యాక్ సైడ్ మాట్లాడిన మాధురి గారిని మీద నామినేట్ చేయొచ్చు. బట్ ఇవేమి కాకుండా డైరెక్ట్‌గా తనుజని నామినేట్ చేసేస్తాడంట. సో విచ్ ఈస్ వరస్ట్ అనిపించింది నాకైతే. అసల ఆయన పర్ఫార్మ్ చేసే విధానం కూడా బాలేదు. సో మేబీ డెసిషన్ కూడా కరెక్ట్‌గా తీసుకోలేదు ఆ టైంకి. సో ఎందుకు ఈ వీక్ నామినేషన్స్ కూడా అంతగా అనిపించలేదు. ప్రోమోలో ఇచ్చే అంత హైప్ అయితే నామినేషన్‌లో ఏం కనిపించలేదు. ఇది థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఈ వీక్‌లో సంజన గారు లూజ్ చేసిన వర్డ్స్ ఎప్పుడు లేవండి. కళ్యాణ్ ప్రొఫెషన్ మీద వరకు ఎళ్లారు ఆవిడ. సో మేబీ నాగార్జున గారు ఈ పాయింట్స్ అన్నీ గట్టిగా మాట్లాడాలి ఈ వీక్. ఎందుకంటున్నానంటే ఈ వీక్ యాక్చువల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ వల్ల వ్యూస్ అవ్వనియండి, లేదంటే టీఆర్‌పీ అవ్వనండి, చాలా హై అవ్వాలి. బట్ అస్సలేం కనిపించలేదు. సో నాగార్జున గారైతే చాలా విషయాలు ఈ వీక్ అయితే మాట్లాడాలి. సో ముఖ్యంగా అందరు కంటెస్టెంట్స్ గురించి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ వైల్డ్ కార్డ్‌కి ఆల్రెడీ థర్డ్ వీక్. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ వీక్ మెల్లిగా గెట్ ఇన్ అయిపోయారు. బికాజ్ ఎవరు నామినేట్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు బిగ్ బాస్. సెకండ్ ఇప్పుడు నామినేట్ చేశారు. సో ఈ నెక్స్ట్ థర్డ్ వీక్‌లో అడుగుపెట్టే లోపు పెర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి నాగార్జున గారు గట్టిగా చెప్పకపోతే మాత్రం ఈ పర్టిక్యులర్ సీజన్ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇలాగే కానీ కంటిన్యూ అయితే. ఇదైతే గట్టిగా చెప్పొచ్చు. అండ్ ఇందాక నుంచి కంటెంట్ అంటున్నాను కదా! ఈ వీక్ కంటెంట్ గురించి పక్కన పెడితే అసలు ఇంట్రెస్టింగ్‌గా ఈ పర్టిక్యులర్ పార్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది, లేదా ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉందన్న ఒక్క దగ్గర కూడా అనిపించలేదు నాకు. కంప్లీట్ ఇంట్రెస్ట్ పోయింది యాక్చువల్‌గా. ఈ వీక్ చూడాలన్న ఉత్సాహం కూడా లేదనమాట యాక్చువల్‌గా. సో ఇప్పుడు ఈ వీక్ గాని నాగార్జున గారు హైలైట్ చేయకపోతే ఇంకా ఎవ్రీ వీక్ ఇదే అవుతది. ఇదే కంటిన్యూ అవుతది అండ్ అట్టర్ ఫ్లాప్ అవుతది. సో చూడాలి ఇంకా ఈ వీక్ నాగార్జున గారు ఏమంటారు, లేదా బిగ్ బాస్ టీమ్ డెసిషన్ ఏం తీసుకుంటదనేది. అండ్ ఇంకా ఎలిమినేషన్ అనాలిసిస్ గురించి అంటారా? సో అది సూన్ అప్డేట్ పోస్ట్ చేస్తుంటాను. సో ఈ వీడియోకైతే ఇంతే. ఈ పర్టిక్యులర్ వీక్ అనాలిసిస్ అయితే నాకేం అనిపించలేదు అంతగా. సో మీకెలా అనిపించింది? అసలు ఈ వీక్ ఎపిసోడ్స్ మీకు ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా పార్ట్ అనిపించిందో ఒకసారి కమెంట్‌లో చెప్పండి. ఇలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మరిన్ని అప్డేట్స్ గురించి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎళ్ళే ముందు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. లైక్ కొట్టడం వల్ల ఇలాంటి వీడియోస్ చూడాలనుకునే వాళ్ళందరికి కూడా బూస్ట్ అవుతుంది. అండ్ అలాగే మాకు కూడా ఎంకరేజ్మెంట్‌గా అనిపిస్తది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ నాట్ మిస్ ఆన్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.